ఢిల్లీ నగరం వణుకుతోంది. చలి గాలుల తీవ్రత మరింతగా పెరుగుతోంది. రోజు రోజుకు చలి పంజా విసురుతోంది. ఉదయం నగరంలో ఈ సీజన్లోనే అత్యల్పంగా ఉష్ణోగ్రత 6 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. మరోవైపు హిమాలయ ప్రాంతాల నుంచి అతి శీతల గాలులు వీస్తున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయని ఇప్పటికే ఐఎండీ ప్రకటించింది. ఈ వారం అంతటా ఇదే స్థాయి చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉండనుందని హెచ్చరించింది భారత వాతావరణ శాఖ. ఈ నెల 14 వరకు ఉదయం పూట పొగమంచు ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపింది ఐఎండీ. ఢిల్లీలో ఉదయం 10 గంటలకు కూడా జనాలు ఇండ్ల నుంచి బయటకు రావడం లేదు. అత్యవసర పనులుంటేనే బయటకు వెళ్తున్నారు. చలి, పొగమంచుతో పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం 6 గంటలు అయిందంటే చాలు చలి మంటలు వేసుకుంటున్నారు జనాలు. మళ్లీ ఉదయం 10 గంటల వరకు చలి మంటలే కాస్తున్నారు జనాలు. ఢిల్లీ నగరం రిపబ్లిక్ డే వేడుకలకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా సైనికులు కొద్ది రోజులుగా పరేడ్ రిహార్సల్స్ చేస్తున్నారు. అయితే ఒకవైపు తీవ్రమైన పొగమంచు కమ్మేసింది, మరోవైపు వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అయినా వాటిని లెక్క చేయడం లేదు. తెల్లవారుజామున 4-5 గంటలకే రిహార్సల్స్ స్టార్ట్ చేస్తున్నారు. చలి, పొగమంచులోనే రిహార్సల్స్ చేస్తున్నారు సైనికులు. ఢిల్లీలో చలి తీవ్రతతో ఇప్పటికే విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఢిల్లీ ప్రభుత్వం పాఠశాలలను 15 వరకు సెలవులు ప్రకటించింది. ఢిల్లీ వాసులకు ఒకవైపు చలి, మరోవైపు వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఢిల్లీతో పాటు జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, త్రిపుర, హిమాచల్, హర్యానా, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా తీవ్రమైన చలి, పొగమంచు ప్రభావం ఉంది. దీంతో దాదాపు నార్త్ రాష్ట్రాల్లో ఉండే పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది ఐఎండీ. దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి పలు విమానాలు రద్దు కాగా మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. అటు రైల్వే శాఖపై కూడా పడింది పొగమంచు ప్రభావం. దీంతో రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. लास्ट वीक से तो काफ़ी ज़्यादा ठंड बढ़ गई है और अगर कल का देखा जाए तो कल तो काफ़ी ज़्यादा ठंड का टेम्परेचर काफ़ी नीचे था, डिक्रीज़ हुआ था. बट अगर अभी आज तो मॉर्निंग में परेड देखने आए तो कल के अकॉर्डिंग तो आज तो काफ़ी टेम्परेचर सही है यहाँ पे. आज का वेदर तो सही है. अब देखते हैं आज सुबह होती है तो कैसा होता है, धूप देखते हैं क्या होता है, दिल्ली को क्या मिलता है, ये देखना है. एक्चुअली हम अर्ली मॉर्निंग हमारा प्लान था कि हम परेड आके देखें एंड ये परेड में हमारे जैसे यंग लोगों को देख के लाइक हमें इंस्पायर हो रहा है कि जस्ट वी हैव टू डू समथिंग इन आवर लाइफ.